ఫాదర్స్ డే స్పెషల్ డియర్ నానాలో ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్. వెనకాల రాస్తుంది సెగ్మెంట్ పేరు నాన్న డైరీలో కొన్ని పేజెస్. ఇక్కడ ఉన్న ఫాదర్సే కాకుండా వాళ్ళ ఫాదర్స్ కూడా రాసిన డైరీలు ఏదో రకంగా మేము మేనేజ్ చేసి ఇక్కడ మా దగ్గర తెచ్చుకున్నాం. సో ఇప్పుడు కాసేపులో కొన్ని సీక్రెట్స్, కొన్ని ఎమోషన్స్ క్లియర్ గా బయటపడబోతున్నాయి. ఐ యు రెడీ ఫర్ ఇట్? బట్ ఫాదర్స్ డే లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉండాలి కదా. ఆ స్పెషల్ మూమెంట్స్ లో ముందే సారీ చెప్పేస్తున్నాము. మీ వైఫ్స్ అందరూ, మీ మదర్స్ అందరూ మాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో. వాళ్ళతో మీరు తర్వాత మాట్లాడుకోండి. సో ఈ సెగ్మెంట్ ముందు తీసుకొని వెళ్ళడానికి ఐ రిక్వెస్ట్ రామ్ ప్రసాద్ గారు టు హెల్ప్ మీ అవుట్. అసలుకే సీక్రెట్స్ అంటే నీకు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మీది నాది డైరీ లేదు కాబట్టి. మరి ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫాదర్ డాటర్ డువో పవన్ అండ్ చందమామ రండి. చందమామ డాడీ డైరీ ఏది ఇందులో? ఇదా? కన్ఫర్మ్డా? నువ్వే కదా తెచ్చిచ్చావు. సరే దొంగ నువ్వు ఇచ్చావు నా డైరీ. దీనిలో చాలా రాసుకున్నాను, నా ఎమోషన్స్, హ్యాపీనెస్, కొన్ని అంజలికి చెప్పనివి కూడా. సో కళ్ళు మూసుకొని ర్యాండమ్ కూడా ఓపెన్ చేస్తాను. పెద్ద సీక్రెట్ బయటపడాలి. అందులో నువ్వు ఉండాలి, అందులో నువ్వు ఉండాలి. ఉండదు, నా బుక్ లో ఉండదు. ఈ ఇన్సిడెంట్ ని రాసుకున్నప్పుడు జరిగినప్పుడు నేను షాక్ అయ్యాను, హ్యాపీ అయ్యాను. యాక్చువల్లీ బేసిక్గా అందరూ అంటుంటారు పెళ్ళైన తర్వాత ఎంత తొందరగా పిల్లలు ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా సాల్వ్ అవుతాయి, ఏ ఇష్యూస్ ఉండవు. సో ఫ్యామిలీ అడ్జస్ట్ అవ్వడము, లేదా ఇద్దరికిద్దరు ఈగోస్ రేజ్ అయినా, గొడవలు ఎక్కువైనా సరే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారని. కానీ మా ఇంట్లో ఇన్సిడెంట్ ఏంటంటే మేము అడ్జస్ట్ అవ్వక ముందు మా పెద్ద మనిషి ముందుకు వస్తుంది. దానివి ముందుకు వచ్చి, అంటే తనకి ఎలా తెలుసో ఆ సెన్స్ ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంచెం వేరియేషన్ రాగా టక్మ మా ముందుకు వచ్చేస్తుంది. అమ్మా నువ్వు మూసేయి, నానా నువ్వు మూసేయి. ఏంటమ్మా ఏంటమ్మా అంటే మీరు గొడవ పడుతున్నా నాకు అర్థమైపోయింది, మీరు గొడవ పడద్దు అని అక్కడ కూర్చుండిపోతుంది. మేము ఆల్మోస్ట్ ఒక గంట 2 గంటలు ఆ ఎమోషన్లో ఉన్నా ఆ 2 hours అలా ఉండిపోయి హగ్ చేసేసుకుంటుంది దాన్ని. అసలు అంత మెచ్యూరిటీ దానికి ఎలా వచ్చిందో, దేవుడు ఎలా ఇచ్చాడో తెలియదు కానీ. అయ్యో అయ్యో అయ్యో. అవన్నీ కాదు, మమ్మీ డాడీ ఎందుకు గొడవ ఆడుకుంటారు ఎక్కువ అంటే? ఫుడ్ కోసమా, నీ బట్టల కోసమా? నేను చెప్పాను. సూపర్. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అది ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే ఏం మాట్లాడుకున్నా సరే ఒక సిచ్యుయేషన్ తను హ్యాండిల్ చేసేసుకుంటది. ఎందుకంటే పేరెంట్స్ కి బ్రెయిన్ లేకపోతే పిల్లలకి ఇస్తారు దేవుడిలాగా, పిల్లలకి ఇస్తారు దేవుడిలాగా. మా మమ్మీ డాడీకి ఎప్పుడూ బ్రెయిన్ ఉంటుంది. డియర్ నాన్న ఎపిసోడ్ లో మీకు నచ్చిన గోల్డెన్ మూమెంట్ గానీ, హైలైట్ మూమెంట్ గానీ, ఐ మీన్ డైరీలో రాసుకున్న మూమెంట్ ఏమైనా ఉందా? దాన్వి ఫస్ట్ టైం స్టేజ్ మీద డాన్స్ చేయడం ఫస్ట్ టైం. అది మేమిద్దరం కలిసి చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద. అది శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద జరగడం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇది నిజంగా నేను గోల్డెన్ పెన్ తో బుక్ లో రాసుకోవాల్సిన ఒక సందర్భం ఇది నాకు లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ దాన్వి. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. నెక్స్ట్ వాళ్ళ మనసులో ఉన్న మాట మా అందరితో పంచుకోవడానికి వచ్చేస్తున్నారు రవి కిరణ్ గారు. మేము వచ్చి మీ ఫాదర్ డైరీ తీసుకొని వచ్చాము. సో మీరే ఓపెన్ చేసి ఇవ్వండి, ఏ పేజీ చూడాలి. ఐ థింక్ దట్ ప్రివిలేజ్ షుడ్ బి గివెన్ టు యువర్ సన్. అవునా? ఓకే, ఓపెన్ చేయలేదు పేజీ. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకు ఉన్నాడనే ధైర్యం, వాడు వెళ్తే వాడి కెరీర్ బాగుంటుందని నమ్మకం. నేను చేసిన తప్పో రైటో నాకు తెలియదు. అమ్మమ్మ.com అనే సీరియల్ నాకు లైఫ్లో చాలా బిగ్గెస్ట్ హిట్. అది వచ్చినప్పుడు మా మదర్ చనిపోయారు. కార్యక్రమం మార్నింగ్ చేసి మా అన్నయ్యకి అప్పచెప్పి మదర్ కోసం హెయిర్ కూడా ఇవ్వలేకపోయినా, ఓన్లీ మేసం ఇచ్చాను అప్పుడు. సో ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. దట్స్ నా కెరీర్కి ఒక మైల్ స్టోన్ అమ్మమ్మ.com అనేది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ ఫాదర్. ఏడుపు వచ్చినా బయటికి ఏడవలేక, గట్టిగా నవ్వినా అది అలుసుగా తీసుకుంటారని ఎక్కువ నవ్వలేక, తనలో తానే మదన పడిపోతూ కుటుంబాన్ని ఒంటి చేత్తో నడిపించే ప్రతి తండ్రికి హ్యాట్స్ ఆఫ్.
హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. సో మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అదే. నా కొడుకు కూడా చెప్పాను, నువ్వు నీలా ఉండు, బికాజ్ నువ్వు రవికిరణ్ కొడుకువి, అంతే చాలు. అండ్ ఐ థింక్ ఈ వేదిక మీద కూడా చెప్తున్నాను కాబట్టి ఇది ఎప్పుడైనా రికార్డ్ అయితే హ్యాపీగా మళ్ళీ ఎప్పుడైనా యూట్యూబ్లో చూసినా మా నాన్న ఇలా చెప్పాడా అలాగే ఉంటాను అని వాడు అనుకుంటాడు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, నాకు ఇంత టైం ఇచ్చినందుకు. Thank you, Ravi Kiran. Thank you so much. And now, the father-son duo, Vishwa and Ryan. So, నేను మీ డాడీ ఓల్డ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఓపెన్ చేస్తా, ఓకేనా? నాన్న రాయన్, ఈ ఫాదర్స్ డే రోజు నీకు ఒకటి చెప్తా నాన్న, అంటే నీ స్టైల్లో చెప్తా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉంటాడు నీ నాన్నయ్య తోడు. అంటే ఈ లైన్ నేను ఎందుకు రాసుకున్నానంటే, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకులు పుడతారంటారు కదా. నాకు వీడిని చూస్తుంటే ఈ లైన్ వీడి కోసం రాసినట్టు కాదు, వీడు నా కోసం రాసినట్టు ఫీల్ అయి నేను ఈ లైన్ రాసుకున్నా. నేనేవైతే డ్రీమ్స్ మిస్ అయ్యానో 100% బై గాడ్స్ గ్రేస్ వీడు ఫుల్ఫిల్ చేస్తాడన్న గట్టి నమ్మకం ఉంది. బట్ నా కళలన్నీ నెరవేర్చే కొడుకుగా ఇట్లా వస్తాడని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఐఎమ్ ఏ ప్రౌడ్ డాడ్ టుడే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ యాజ్ అ బ్లెస్సింగ్ రాయన్ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిలో. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాదర్ కోసం చెప్పుకున్నారు చాలా హ్యాపీగా. వాళ్ళ ఫాదర్ని కొంతమంది తీసుకొచ్చి సన్మానం కూడా చేయించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న మన శ్రీదేవిలో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ కోసం చెప్పుకుందామని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ కోసం చెప్దామని వస్తుంది. కానీ బ్యాడ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు. మన భవానీ వాళ్ళ ఫాదర్. అంటే అందరినీ చూస్తుంటే డాడీ చనిపోయారన్న ఆ థాట్ లో నేను లేను. ఊరెళ్ళాడు, ఒక 2 days లో వస్తాడు. చనిపోయారు అనేదాన్ని నేను తీసుకోలేకపోతున్నా. లిటరల్లీ ఆల్మోస్ట్ ఆయన చనిపోయారు అనేది నేను మర్చిపోయాను. ఒక రోజు షూట్కి వచ్చినప్పుడే రష్మక్క అడిగింది, ఎందుకు అలా ఉన్నావు అంటే, అక్క నాకేం అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అని చెప్పాను. చచ్చిపోవడం ఏంటి పిచ్చా నీకేమన్నా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ ఏమవుతారు అంటే, నాకు అప్పటిదాకా అమ్మ ఉందని గుర్తు రావట్లేదు. ఎంతసేపు నాన్న కావాలి ఇదొక్కటే నడుస్తుంది ఇక్కడ. ఎదురించేదెలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా. రోజు మా ఫాదర్ లెఫ్ట్ సైడ్ తల పెట్టుకొని పడుకోవడం బాగా అలవాటు. ఇంట్లో పిల్లో ఉంటుంది కదా, ఆ పిల్లో మీదే ఆయన చనిపోయారనమాట. ఎదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తల వాల్చకుండా. రోజు ఆ పిల్లోకి ఆయన షర్ట్ వేసుకుని రోజు దాన్ని హగ్ చేసుకొని పడుకుంటున్నాను అనమాట. అంటే నేను లిటరల్లీ బయటకి రాలేకపోతున్నాను ఆ ఎమోషన్ నుంచి. ఆయన లేరు, ఇంకా నా ఫ్యూచర్ లేదు అని ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళొచ్చాను. ఇది మా డాడీ షర్ట్ మ్యామ్. అంటే ఇదే షర్ట్లో చనిపోయారనమాట. ఆయన చనిపోవడం కూడా ఈ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పడేయాలి అది ఇది అని. కావాలంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఇది ఒక్కటే పట్టుకొని అని చెప్పాను. కానీ నేను ఇది మాత్రం వదలలేదు అసలు. అంటే ఇది నాతో ఉంటే ఆయన స్మెల్ నాతో ఉన్నట్టు, ఆయన నాతో ఉన్నట్టు. భవానీ, డెఫినెట్ గా మేము ఎన్ని చెప్పినా ఆ పెయిన్ ని, ఆ లాస్ ని ఓన్లీ మేము మాటల ద్వారా పంచుకోగలుగుతాం. కానీ దెర్ ఇస్ నో వే వీ కెన్ ఫిల్ దట్ వాయిడ్. బట్ ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను కదా మమ్మీ ఏమైపోతుందని. అమ్మతో ఒకసారి ఇలా నా వల్ల అవ్వట్లేదమ్మా అని నేను చెప్పాను అనమాట అమ్మతో. అమ్మ ఒకటే మాట అంది, అంటే తను క్యాన్సర్తో సఫర్ అవుతుంది.
ఒకటే మాట అంది, నాకు ఇన్ని సర్జరీస్ అయినా నాకు ఇంత బాధ లేదు, నువ్వు ఈ మాట అంటుంటే చచ్చిపోయాను అనిపిస్తుంది అని అన్నది. సో ఇప్పుడు చాలా బాగా చూసుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను, స్ట్రాంగ్ గా ఉంటాను. సో జడ్జెస్, పృథ్వీ గారు, నాన్న డైరీ నుంచి కొన్ని పేజీలు, ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నాన్న డైరీలో కొన్ని పేజీలు అద్భుతం. ఫాదర్స్ డే స్పెషల్ డియర్ ఫాదర్స్ ఎపిసోడ్ కాదు, ఈ ఎపిసోడ్ కొన్ని వేల మంది జీవితాలలో గుర్తుకొచ్చి చాలా మందిని మారుస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇంద్రజ మ్యామ్. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ సెగ్మెంట్ అండి, చాలా చాలా ఎమోషనల్ సెగ్మెంట్. ఎప్పుడు చెప్తారు కదా, చెప్పని మాటలకి విలువలు ఎక్కువ, అలాగే తెలపని భావాలకి కూడా విలువలు ఎక్కువ. అంటే ప్రతి ఒక్కరిలో వేరే ఒకరు ఉన్నారనమాట, మనం బయట చూసేవాళ్ళు కాదు, లోపల ఉన్నవాళ్ళు. వేరే ఒక సినారియాకి తీసుకెళ్ళిపోయింది, వేరే ఒక ఎమోషనల్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా నాకు అనిపించింది. ఇట్ వాస్ సో ఎమోషనల్ అండ్ సో మూవ్డ్. ఐఎమ్ వెరీ మూవ్డ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనసులో ఉన్న మాటలు ఇట్లా బయట చెప్పుకోవడం అనేది ఈజీ విషయం కాదు, కానీ అందరూ ధైర్యం చేసి ముందుకొచ్చి ఎక్స్ప్రెస్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఫాదర్స్ హియర్.